ఉచిత బస్ ప్రయాణంతో తమ ఉపాధి కోల్పోయామని ఆటో డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సర్కార్ తీరుకు నిరసనగా నల్గొండ జిల్లా కేంద్రంలో ఆటోలు బంద్ చేశారు. ఉపాధి కోల్పోయిన ఆటో డ్రైవర్లకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్లను ప్రభుత్వం ఆదుకోవాలని గత కొన్ని రోజులుగా వినతి చేస్తున్నా సర్కార్ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రవాణా రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే సమ్మె ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈరోజు ఫ్రీ బస్సుల వల్ల మాకు జరుగుతున్న అన్యాయం గురించి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వేముల మారయ్య గారి పిలుపు మేరకు మేము ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆటోలు బంద్ కార్యక్రమం ఇచ్చినాం సార్. ఈ కార్యక్రమానికి మాకు జరుగుతున్న అన్యాయం గురించి చెబుదామనే ఈ బంద్ పిలిపించినాం. ఇప్పటికీ మా ఆటో డ్రైవర్లు 25 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. కొందరు పరిస్థితి దీనంగా తయారైంది. రోజుకు 1000 రూపాయలు 500 సంపాదించే వాళ్ళము. అది గిట్ట లేకుండా మాకు పూట గడవకుండా అయిపోయింది. కాబట్టి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కానించి మాకు గత 2 నెలల నుంచి ఈ పోరాటం చేస్తున్నాం. అయినా సరే వాళ్ళకు కనీసం చీమ గుట్టినట్టు గిట్ట అనిపిస్తలేదు. కాబట్టి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మేము ఆటోలు బంద్ అని పిలిపించినాం. అట్టి ఆటోలని ఈరోజు విజయవంతంగా నడిపించుకుంటున్నాం. బంద్ సక్సెస్ అవుతుంది. కాబట్టి దయచేసి ఎక్కడైనా ఆటో డ్రైవర్లు ఉన్నా సరే వాళ్ళ గిట్ట బంద్లో పాల్గొని అందరి నాయకులు ప్రతి ఒక్క రాజకీయ నాయకులు మాకు సహకరించాలని మేము ఈ సభాముఖంగా కోరుతున్నాం సార్.